నారదుని పూర్వజన్మ వృత్తాంతము. ధర్మరాజుతో నారదుడు తన పూర్వజన్మల వివరములు తెలియజేయుట. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియజేసిన శ్రీమద్భాగవతంలోని 7వ స్కందంలోనిది. నారద మహర్షి ధర్మరాజుతో, ధర్మనందన, నా పూర్వజన్మ వృత్తాంతం వివరిస్తాను, విను. గతించిన మహాకల్పంలో గంధర్వ వంశంలో ఉపబర్హణుడు అనే పేరుతో నేను జన్మించాను. అప్పుడు చాలా అందంగా ఉండేవాణ్ణి, గంభీరంగా ప్రవర్తించేవాణ్ణి. ఈ కారణాల వల్ల సమ్మోహితులైన సుందరీమణులు నా దగ్గరకు చేరగా వారితో కలిసి జీవించాను. ఒకసారి విశ్వసృష్టికర్తలైన ప్రజాపతులు దేవసత్రం అనే యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువు యొక్క గాథలు గానం చేయడానికి గంధర్వులను, అప్సరసలను ఆహ్వానించారు. ఆ యాగానికి నేను గంధర్వ సమూహంతో వెళ్ళాను. విష్ణువు కథలను వీణులకు విందుగా గానం చేశాను. మధ్యలో అప్సరస స్త్రీలపై మోహం కలిగి కర్తవ్యం మరచి వారిని అనుసరించి వెళ్ళాను. సృష్టికర్తల ఆజ్ఞ అనుసరించకుండా మోహంతో ప్రవర్తించినందుకు వారు క్రోధంతో నన్ను శపించారు. హరికథా గానం చేయమంటే కర్తవ్యం మాని వెళ్ళిపోయావు. నీవు తేజస్సు కోల్పోయి ఎటువంటి దివ్యశక్తులు లేక భూలోకంలో శూద్ర స్త్రీకి పుత్రునిగా జన్మిస్తావు అని వారి ఆజ్ఞాధిక్కారానికి నన్ను శపించిన కారణంతో నేను భూలోకంలో ఒక బ్రాహ్మణ దాసికి పుత్రునిగా జన్మించాను. అక్కడ బ్రహ్మవేత్తలైన కొందరి పెద్దలకు చాలా కాలం శుశ్రూష చేశాను. ఆ సేవా ప్రభావం వల్ల ఈ మహాకల్పంలో బ్రహ్మ మానసపుత్రుడనై జన్మించాను. ధర్మజ, నా పూర్వజన్మ వృత్తాంతం ఇది అని నారదుడు ధర్మరాజుకు తెలియజేశాడు.